హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌కేఎస్ వ్లాగ్స్. నా వీడియోస్ అయితే చాలా మంచిగా చూస్తున్నారు. ఇది ఈరోజు పొద్దున వీడియో అండి. డైలీ రొటీన్ ఎలా గడుస్తుంది, లేచినప్పటి నుండి నాకెలా జరుగుతుంది, ఎలా నేనేమేమి చేస్తానో మీతోటి షేర్ చేసుకుందామనైతే ఈ వీడియో ఫుల్‌గా తీసేశాను. చూడండి, ఈరోజు మార్నింగ్ అయితే 7:00కి లేచాను. ఎందుకంటే ఎలాంటి పూజలు ఏమి ఉండవు కాబట్టి కొంచెం లేట్‌గా లేచాను. లేసాక ఫస్ట్ ఈరోజు ఇంకా హీటర్ ఏస్తున్నాను. ఎందుకు అనంటే తొందర వెళ్ళిపోతారు పిల్లలు, టైం అయిపోతుందని చెప్పి. వాటర్ తొందర వేడి కావాలి, చలికాలం కదా కొంచెం టైం పడుతుందని చెప్పి హీటర్ అయితే ఆన్ చేసుకున్నాను. తర్వాత మన కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. మన సామ్రాజ్యంలోకి మనం రావడమే కదా మనకు సంతృప్తి. అందుకే కిచెన్‌లోకి వచ్చేసాను. కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. రైస్ కడిగి పెట్టేసుకొని నైటే చిక్కుడుగాయ చుంచుకున్నాను. చిక్కుడుగాయ కర్రీ అయితే వండేస్తాను. అన్నీ సరే ఈరోజు మాట్లాడుకుందామండి. చాలా రోజుల తర్వాత నేను వేరే ఏదైనా టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే కంపల్సరీగా మాట్లాడతాను. ఏ టాపిక్ మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ నా లైఫ్‌లో జరిగిన, నా జీవితంలో జరిగిన ఒక్క స్టోరీ కోసం మీకు చెప్పాలి అనిపించింది. ఎవరికో ఒకరికన్నా నచ్చుతుంది కదా నాది అని చెప్పి కంపల్సరీగా చెప్పాలి అనిపించి చెప్తున్నానండి. నాకు 17 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది. అదేంటక్క ఇంగ్లీష్‌లో చెప్పకుండా తెలుగులో చెప్తున్నావా అనుకోకండి. అందరికీ తెలవాలి కదా! అందుకే నాకు 17 సంవత్సరాలకైతే నాకు పెళ్లయిందండి. పెళ్లైన ఒక సంవత్సరానికే నాకు మా బాబు పుట్టేసాడు. తర్వాతకి పాప పుట్టేసింది 2 సంవత్సరాలకి. ఒకరికొకరు పుట్టేయడము అలానే ఇంకా గడిచిపోతూనే ఉంది కాలము. కాలం గడుస్తున్న కొద్దీ మనలో కూడా మార్పులొస్తుంటాయి కదా! ఫైనాన్షియల్‌గా చాలా డౌన్ అయిపోయామండి. ఎంత డౌను అంటే ఏమీ లేదు అనే కాడికొచ్చేసింది. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో చాలా చాలా బాగున్నాము. ఇంకా పాప పుట్టే వరకి కూడా కొంచెం పర్లేదు. పాప పుట్టే 2 డేస్ ముందే మేమైతే ఒక చిన్న సెకండ్ హ్యాండ్‌లో మా హస్బెండ్ అయితే వెహికల్ కూడా తీసుకున్నాడు. స్పెండర్ ప్లస్ అనుకుంటా అది తీసుకున్నాడండి. పాప పుట్టిన 1 వీక్‌కి ప్లాట్ కొనుక్కున్నాము. అసలు ఎంత బాగుందో మా లైఫ్ అనుకునే టైంలో ఏమైందో ఏంటో మాకైతే అర్థం కాలేదు గానీ 6 మంత్స్ తిరిగి చూసుకునే వరకే మా లైఫ్ అంతా గాన్ అయిపోయినట్టు అనిపించిందండి. ఏమైందో మాకైతే తెలీదు. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. తీసుకున్న ప్లాట్ కూడా అమ్మేసి మళ్ళా అప్పులు కట్టడం చాలా సిట్యుయేషన్స్ బ్యాడ్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేము. ఇంకా ఉన్న దాంట్లో బతికేయాలన్నట్టు ఏదో అట్లా గడిపేస్తున్నాము. గడిపేస్తున్నప్పుడు ఇంకా అక్కడ రూమ్ అయితే కాల్ చేసామండి. ఈ రూమ్‌దేమన్నా ఎఫెక్టో ఏమో అని చెప్పి అక్కడ రూమ్ కాల్ చేసి వేరే ప్లేస్‌లో ఉన్నాము. ఆ వేరే ప్లేస్‌లో ఉన్నా కూడా 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ మా పాప 2 ½ ఇయర్స్ అండి. అప్పటి వరకు కూడా ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి. అలానే పడుతూనే ఉన్నాము. అప్పటికి ఇంకా ఆ రూమ్ వద్దులే అని చెప్పేసి మళ్ళా వేరే రూమ్‌లోకి మారదామని చెప్పి వేరే ఇల్లయితే తీసుకున్నాము. ఆ రూమ్ ఎందుకు తీసుకున్నాము అనంటే రెంట్ పర్పస్ చాలా తక్కువండి. అదే మనకి ఇందిరమ్మ ఇండ్లు సంథింగ్ ఐజీ కాలనీ, ఆర్జీ కాలనీస్ అని ఇందిరమ్మ వాళ్ళు ఇచ్చిన ఇండ్లుంటాయి గదా! అవైతే అందులోకెళ్ళాము. తక్కువ రెంట్ మాకు అది ఓకే అని చెప్పి. మరి లేనప్పుడు లేనట్టే ఉండాలి. ఉన్నప్పుడు ఉన్నట్టే ఉండాలి గదండీ! లేని దాంట్లో మేము బతకాలి అన్నీ అప్పుడు లేని పరిస్థితి మాది. అందుకని చెప్పి చాలా తక్కువ అండి. తక్కువ అంటే తక్కువ. ఆల్మోస్ట్ మేము రెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ 500 అనుకుంటాను. పర్లేదు బావుండేది ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇల్లు చూసుకున్నాము. మాకు కొంచెం మా పిల్లలకి స్కూల్‌కి దూరమైనా పర్లేదు. మేము ఎట్లాగో జాబ్ పర్పస్ బయటికి వెళ్తాను కదా! ఇంకా అక్కడ డ్రాప్ చేస్తానని మా హస్బెండ్ రోజు ఎక్కించుకెళ్ళడము, తీసుకెళ్ళడం రోజు చేయొచ్చులే అన్నట్టు చూసుకున్నాము. ఇల్లునైతే రెంట్ తక్కువ మనకి కలిసొస్తుందని. నిజం చెప్తున్నానండి. అక్కడికి వెళ్ళాక మేము ఎట్లా వెళ్ళామో ఆ ఇంట్లోకి నాకు ఇప్పటికి గుర్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళడము మా లైఫ్ అయితే చాలా చాలా మారిపోయింది. ఆ ఇంటి అడుగో తెలవదు, దాని వాతావరణమో తెలవదు, ఏంటో మాకేం అర్థం కాలే. మా రాతలు మారాయో మాకే తెలవదు. కానీ మాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉన్నాము. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి అక్కడ కాల్ చేశాను. ఇప్పటికి నాకు అదే ఇల్లు ఇష్టం. ఎంత బావుంది అనంటే ఎలా ఉండేవాళ్ళం, ఎలా మారిపోయామో నాకే అర్థం కాలేదు. చాలా మారింది. రెంటెడ్ హౌస్ అని చెప్పడం కాదండి. ఓన్ హౌస్ అనే అనుకోవాలా. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడ ఉంది. అదేంటో మీకు తెలవాలి అనంటే మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లంచ్ బాక్స్‌లో కానీ చిక్కుడుగాయ వండుతున్నానండి. చిక్కుడుగాయ రేట్ అయితే చాలా అంటే చాలా ఉందండి. నిన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తెచ్చాను. అసలు ఈరోజు థర్స్‌డే కదా! నాకు ఇంట్లో పూజలేమి ఉండవు. తొందర పనులయిపోతాయని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూనే వంట చేసేసాను. ఇలా చేస్తుంటేనే మంచిగా అనిపిస్తుందండి. ఒకటే పని మీద ఎప్పుడు డిపెండ్ కాకండి. ఎందుకనంటే ఒక పని చేసేలోపు ఇంకో పని చేసుకుంటే పని ఈజీగా అయితుంది. కాదని చెప్పి ఒకటే పని మీద ఉన్నామనుకోండి, పని చేస్తున్న కొద్దీ ఆ పని ఊరుతుంటుంది. మనకు అలసట అయిపోతది. నేను ఇలా వంట చేసుకుంటూనే ఇల్లు ఊడ్చుకోవడమో, బట్టలు వాషింగ్ చేయడమో అన్నీ చేసేస్తుంటాను.
ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. అసలు ట్విస్ట్ ఏంటో చెప్పకుండా మళ్ళా ఈ వంటలేందక్కా అని మాత్రం అనుకోకండి. ఏం లేదండి. ట్విస్ట్ చెప్పాలంటే ఈ మాత్రం చెప్పాలి గదా! చిక్కుడుగాయ ఇలా వండుకుంటున్నా అని. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. అసలు ఒకసారి పచ్చిమిర్చితోటి మీకు చూయించాలి. చాలా బావుంటుంది. ఇక్కడ రైస్ గూడా ఉడికిపోతుంది. ఇంకా పిల్లలు గూడా రెడీ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ తొందరనే అయిపోతది నాకు వంట అనేది. ఎందుకనంటే రైస్, కర్రీయే తప్ప నేను మిగతా ఏం చేయనండి. రిస్క్ తీసుకొని చేసి మళ్ళా టైం వేస్ట్ చేసి పిల్లలకి లేట్ అవ్వడం, ఆ ఇబ్బందుల కంటే ఈ ఇబ్బంది మేలు కదా! అందుకని చెప్పి నేనైతే లైట్‌గానే చేస్తుంటాను. మొత్తానికి ఆ రూమ్‌లో ఎంత బావుంది అనంటే అసలు చెప్పలేనండి. మేము ఎళ్ళేటప్పుడు అట్‌లీస్ట్ మాకొక బీరువా తప్ప, ఇంట్లో ఉన్న సామాన్లు, టీవీ తప్ప ఏం లేదండి. ఆ ఇంట్లోకి వెళ్ళడము, ఎన్ని కొనుక్కున్నామో, అసలు తెచ్చిన ప్రతి ఒక్క వస్తువు గూడా మా హస్బెండ్ నాకు తెలవకుండానే తెచ్చిండండి. నేను ఊరెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్, నేను ఊరెళ్ళి వచ్చేసరికి మంచాలు. నా లైఫ్‌లో నిజంగా మర్చిపోలేని మెమోరీస్ అండి ఇవన్నీ. చాలా వరకు నేను ఊరెళ్ళి రావడం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏదో ఒకటి తేవడము. నా మీద అసలు బంగారం అనేది గూడా లేదు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే మా ఆయన స్టార్టింగ్ గూడా నాకు కమ్మలు కొన్నాడండి. అసలు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంటే ఆ ఇంట్లోనే చాలా ఉన్నాయి నాకు. లైఫ్ అంటే ఇదిరా అని అప్పుడు అనిపిచ్చింది. అంత బావుందండి ఆ ఇల్లు. అసలు ఇప్పటికి గూడా ఒక్కోసారి వెళ్ళాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ బానే ఉన్నాయి. కానీ అందులో హ్యాపీనెస్. ఎంత హ్యాపీనెస్ అంటే ఏ ప్రాబ్లమ్ రాదు అన్న ధైర్యం ఎక్కువ అందులో. ఇప్పుడున్న ప్రెజెంట్ ఇంట్లో గూడా అదే ధైర్యం అండి మాకు. చాలా పాజిటివ్ వైబ్స్. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో మొత్తానికి ఇప్పుడు నాకు తెలిసి అదొక 5 ఇయర్స్, 9 ఇయర్స్, 14 ఇయర్స్ నుంచి నా లైఫ్ అయితే చాలా బావుంది. అంతకుముందుకు చాలా స్ట్రగుల్స్ ఒక 5 ఇయర్స్ అయితే చాలా స్ట్రగుల్స్ పడ్డామండి. చాలా చేశాము. ఇంకా నైట్ అయితే ఇల్లు ఎక్కడిదక్కడే వదిలేశారు పిల్లలు. ఇంకా నేను గూడా కొంచెం అలసిపోయి పడుకున్నాను. అందుకనే పొద్దున చూడండి సోఫాలు గాని అంత దుమ్ము దుమ్ము ఉన్నాయని చెప్పి మళ్ళా నీట్‌గా చేసేసుకుంటున్నాను అన్నీ. ఎన్ని పనులున్నా ఆడవారికి ఇంట్లో పనులతోటే సరిపోతుంది. అసలు ఇంకా జాబ్స్‌కి వెళ్ళే వాళ్ళే బెటర్ అండి. జాబ్‌కి వెళ్తాం కదా అని చెప్పి 9:00 వరకే వెళ్ళిపోవాలి అన్న 10:00 వరకే వెళ్ళిపోవాలని చెప్పి మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకుంటారు అందరూ. ఇంట్లో ఉండే లేడీస్‌కైతే పని చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటుంది. అసలు టైమే సెట్ అవ్వదు. కానీ వాళ్ళకుండే ఇబ్బంది వాళ్ళకే ఉంటదండి. ఏమనంటే చులకనగా మాట్లాడేస్తారు. అలా ఎట్లా మాట్లాడేస్తారో కూడా నాకు అర్థం కాదు. అలా మాట్లాడకండి. చాలా రోజుల తర్వాత ఈరోజైతే మా ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. అంతే కదండీ! మన చిన్నప్పటి నుంచి కలిసి ఎన్నో మెమోరీస్ ఉన్న వాళ్ళు మనల్ని మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది గదా! నాకు గూడా ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. నా 10థ్ వరకి కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అలానే ఇప్పటికి మేము కలిసే ఇక్కడ ఊరెళ్ళినప్పుడు గూడా కంపల్సరీగా మీట్ అవుతాం. చాలా క్లోజ్ అండి. అందరం ఈరోజైతే వీడియో కాల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో వాటర్ పోసేదైతే నేను క్లిప్ తీయలేదు. సారీ అండి. ఇంకా రైస్, కర్రీ మొత్తం మీద ఫైనల్‌గా రెడీ అయిపోయాయి. ఇంకా ఇంటి విషయానికొస్తే ఏంటండి అందరూ నేను చెప్తున్నాను గదా! ఒక్కొక్కరిల్లు ఒక్కొక్కలాగా అంటారు. మాకు ఈ ఇల్లేం కలిసి రాలేదు, మాకేం బాలేదు అది ఇది అని అంటారు. అలా గాకుండా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి గదా! ఇల్లు బాలేదు అని చెప్పి రెంటెడ్ హౌస్‌లయితే ఖాళీ చేస్తుంటారు. అదే ఓన్ హౌస్ అయితే ఏం చేస్తారండి? అలా అది తప్పండి. ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకొని దానికి సొల్యూషన్ ఏంటని దోలాడుకోవాలి. అలా కాకుండా ఖాళీ చేయడము, మనకి టైం వేస్ట్ ప్లస్ అసలు మారిన కొద్దీ ఎన్ని సామాన్లు వేస్ట్ అయితాయో నాకు చూస్తుంటా ఒక్కొక్కరిని. అక్క మాది అది ఖరాబయింది, అక్క మాది ఇది ఖరాబయిందని చెప్తుంటారు. అవును షిఫ్టింగ్ వల్ల అన్నీ ఖరాబయితాయి. అందుకే నేనైతే ఇప్పుడు ఈ ఇంట్లోకొచ్చి 9 ఇయర్స్ అయినా నేను ఈ రూమ్ ఖాళీ చేయడానికి అందుకే ఇష్టపడనండి. మా హస్బెండ్ అంటాడు, "మనకు సరిపోవట్లేదు ఖాళీ చేద్దాం" అన్నాడు. చూడండి నాకు 7:50 వరకే ఆల్మోస్ట్ వంట అయిపోయింది. ఇక్కడ మా బాబు గూడా రెడీ అయిపోతుండు. ఇంకా వాడెళ్ళే టయానికి లంచ్ బాక్స్ గూడా అయిపోయింది గదా! అని చెప్పి నేను అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. పాప అయితే రెడీ కావడానికి స్నానానికి వెళ్ళింది. ఇంకా ఆమె వచ్చేసిందంటే ఆమెకు జుట్టులేసిందంటే ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా పూజలేం లేవు కదా! నా పని అయిపోతుంది. మా బాబు చూడండి నాకంటే హైట్ ఉంటాడు వీడు. వీని పక్కన నడుస్తుంటే నాకే భయమైతది. అసలు ఇంత పెద్ద కొడుకా అంటారు నాకేమో. మీరేమంటారో కామెంట్ చేయండి. అసలు మమ్మల్ని చూస్తే ఇంత పెద్ద బాబు ఉన్నాడంటే మీరు నమ్ముతుర్రో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు 17 ఇయర్స్‌కే మ్యారేజ్ అయింది. 18 ఇయర్స్‌కే బాబు పుట్టేసాడు కాబట్టి వాడిప్పుడు ఆల్రెడీ 16 ఇయర్స్ ఉండు. ఇంకా అంత బాబు ఉండకపోతే ఎంత బాగుంటాడండి. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పాను కదా! ఇంకా మంచిగా రెడీ అయిపోతుండు. చలికాలం బాగా చలి ఉంది కాబట్టి అందుకని కోట్ ఏసుకొని ఎళ్తుండు. మా బాబుదైతే నారాయణ కాలేజ్ అండి. ఇంకా వాడికి ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ జర్నీ చేసి అక్కడికి వెళ్ళాలి. అందుకనే వానికి 8:30కి క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. 8:30 ఆర్ 8:40కి 8:30 లోపల ఉన్న వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే బయటనే ఉంచేస్తారంట. అందుకని చెప్పి ఫాస్ట్‌గానే ఇంకా ఈ రోజు నుంచి రూల్స్ పాస్ చేశారంట మళ్ళా. అందుకని ఫాస్ట్‌గా రెడీ అయి ఎళ్ళిపోతుండు. ఇంకా వాళ్ళెళ్ళిపోక ముందుకే నా పనంతా అయిపోతదండి. ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇంతే నేను వాళ్ళ చిన్నప్పటి నుండి గూడా అంతే.
నాకు ఫ్యాన్సీ స్టోర్ లేకముందుకైతే నేనైతే జాబ్‌కెళ్ళేదాన్నండి. అప్పుడు జాబ్‌కెళ్ళాలి అంటే 9:00కి ఆల్మోస్ట్ ఆఫీస్‌లో ఉండాలి. 9:00కి ఉండాలంటే మా ఇంటి దగ్గర 8:30కి బయలుదేరాలి. పిల్లలకేమో 8:30కి స్కూల్ అప్పుడు. పిల్లలు 8:30కి వెళ్ళాలి. నేనేమో 9కి వెళ్ళాలి. అట్లాంటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతే సరిపోయేది. కాకపోతే అప్పుడైతే మేమైతే అందరం 8:00కే బయలుదేరేదండి. ఎందుకంటే 15 కిలోమీటర్స్ నేను జాబ్‌కెళ్ళే ప్లేస్. అదే మా పిల్లల స్కూల్‌కి మేముండే ఏరియాకొచ్చాక ఒక 4, 5 కిలోమీటర్స్ ఉండేది. ఇంకా 8:30కి వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ జేసి, మేము 9:00 వరకు నేనైతే ఆఫీస్‌కెళ్ళిపోయేదాన్ని. ఇంకా మా ఆయనకు పనేమన్నా ఉంటే బయట తను వర్క్ చూసుకునేది. తనది సెల్ఫ్ అండి. అందుకని చెప్పి తన టైమింగ్స్ ఏముండవు. తనే బయట చూసుకునేవాడు. ఇంకా ప్రతిరోజు డైలీ రొటీన్ అదే అండి. మా పిల్లలు చిన్న పిల్లలంటే 2 ½ ఇయర్స్, 3 ఇయర్స్. మా పాప ఎల్‌కేజీ, మా బాబొచ్చి ఫస్ట్ క్లాస్. అప్పటినుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్త్ క్లాస్ మా బాబొచ్చే వరకు గూడా మాకు అదే పరిస్థితండి. కానీ ఆ ఇంట్లో గడిచినంత ఏ ఇంట్లో గడవలేదు. అసలు ట్విస్ట్ చెప్పకుండా అన్నీ చెప్పేస్తున్నావేందక్కా అంటున్నారు. ట్విస్ట్ చెప్పాలి అనంటే వీడియో మొత్తం చూడాలి గదా! వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసేయండి. ఇంకా వన్ సైడ్ అయితే నేను చాయ్ పెట్టేసాను. ఇంకో సైడ్ అయితే పాలు పెట్టాడు. మా పాప పాపం రోజు ఓట్స్ అడుగుతుందని చెప్పి వాళ్ళ డ్యాడీ ఇప్పుడు రోజు మర్చిపోతున్నాను ఇప్పుడు తీసుకొనొచ్చాడు. ఇంకా తనే వాటర్ బాటిల్ నింపేస్తున్నాడు. రోజు బాక్సులు మా హస్బెండే పెడతారని నిన్నటి వీడియోలో చెప్పాను కదా! నిన్న అట్లా చెప్పానని ఈరోజు మా ఆయన ఏం చేసిండు, "నువ్వు ఫస్ట్ బాక్సులు పెట్టు" అని చెప్పి నాతోటి బాక్సులు పెట్టిస్తున్నాడు. ఇంకా ఆయనకి చాయ్ పోసి ఇవి మా పాపకి ఓట్స్ ఇచ్చేసిన. సఫోలా ఓట్స్ అంట. ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. తను పాపం ఏది అడగదు మా పాప. ఏదుంటే అది అడ్జస్ట్ అయితుంది. పాపైనా, బాబైనా ఇద్దరు అంతేనండి. మేము అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాం గాబట్టే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము. ప్రతిదానికి అడ్జస్ట్‌మెంట్ ఉండాలి. అడ్జస్ట్‌మెంట్ లేకుంటే అన్నీ కావాలంటే ఎలా అవుతాయండి? ప్రతిదానికి అడ్జస్ట్ అయితేనే లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతాము. నేను దాన్నే నమ్ముతాను కాబట్టి ఈరోజు ఈ పొజిషన్‌లో ఇంత మంచి స్థాయిలో ఉన్నాము. ఒకరికుంది గదా! మనకు లేదు గదా! అని బాధపడితే మాత్రం అది ఎప్పటికీ, ఎన్నటికీ మనకు రాదు. ఉన్న దాంట్లో మనకుంది గదా! అని సంతృప్తిగా ఉండండి. కంపల్సరీగా డెఫినెట్‌గా అది మన దగ్గరికి ఏదో ఒక రోజు వెతుక్కుంటూ అయినా వచ్చేస్తది. నా లైఫ్ అలాంటిది. నేను అన్నీ ఫేస్ జేసి ఈరోజు ఈ పొజిషన్‌లో ఇక్కడ నిలబడ్డాను. ఇంకా మా పాపకి నేను బాక్స్ పెట్టను అనంటే, మా పాప అండ్ మా భర్త ఇద్దరు కలిసి నాతో బాక్స్ పెట్టించారు. వాళ్ళిద్దరు పక్కనే ఉండి నవ్వుతున్నారు గూడా. మమ్మీ చాలా రోజులకు బాక్స్ పెడుతున్నామని. నేనైతే నిజంగా చెప్తున్నా నాకు బాక్స్ పెట్టాలంటే ఎందుకో భయము. ఎందుకు అది సరిపోతదో, సరిపోదో అని నాకు అర్థం కాదు. అందుకే ఎవరికీ కూడా నేను సరిగ్గా బాక్సులు పెట్టా. మా ఆయనే పెడతాడు పాపం అందరికీ. నేను జాబ్ చేసేటప్పుడు కూడా నాకు కూడా తనే పెట్టేవాడు. ఎప్పుడన్నా ఆయన లేనప్పుడు నేను ఒక్కరోజు పెట్టుకున్నా అంటే మాత్రం అసలు నాకు అది సరిపోకపోయేది. అదే అండి నా పరిస్థితి. కానీ ఇలాంటి హస్బెండ్ దొరకడం నా ఎన్నో జన్మల అదృష్టం అనే చెప్పుకోవాలి. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. లాస్ట్‌గా ఇంకా నేనైతే స్నానం చేసొచ్చాను. పాపని పంపించేసి స్నానం చేసొచ్చాను. ఓట్స్ మనం గూడా తిని ఒకసారి ట్రై చేద్దామని నేను గూడా పాలు వేడి చేసుకుంటున్నాను. పాలు వేడి చేసుకొని ఇంకా ఓట్స్ ఏసుకొని తిందామనుకుంటున్నాను. అసలు రూమ్ ట్విస్ట్ చెప్పాలి గదా అండి! చెప్తాను వినండి. ఆ రూమ్‌లోకి వెళ్ళిన ఒక్క 2 మంత్స్‌కో, 2 ½ మంత్స్‌కో పక్కనున్న అక్క కొంచెం మాట్లాడేది. ఆ అక్క ఏం చెప్పింది, క్రిస్టియన్ అక్క అంటే నాకు, "అదేందిరా పోయి పోయి ఈ ఇంట్లోకొచ్చారు మీరు" అని అన్నది. "అదేంటక్క ఎక్కడైతే ఏంది ఇల్లే గదా! కిరాయికొచ్చినాం గదా! తప్పదు గదా" అని నేనంటే, "అరే ఈ ఇంట్లో భార్యాభర్తల గొడవ వల్ల ఒక భర్త సూసైడ్ చేసుకొని అది ఉరేసుకొని చనిపోయాడు" అని చెప్పింది. అప్పుడు చూడాలే అసలు నాకేం మాటలు గూడా రావట్లేదు. ఏం మాట్లాడాలో గూడా తెలవట్లేదు. ఇంకా మా ఇంట్లో చెప్తే మా పిల్లలేం భయపడిపోతారో, మా ఆయనేం భయపడిపోతాడో నాకు కొంచెం ధైర్యం ఎక్కువే అని ఇంకా నేనైతే లైట్ తీసుకున్నా. సరేలే అప్పటికి నాకు రిజల్ట్ అనేది పాజిటివ్‌గా ఉంది మా ఇంట్ల. బావుంది. ఇంకా బావుంది గదా! ఇంకెందుకు వాళ్ళకి చెప్పడం అని నిజం చెప్తున్నాను నేను ఆ ఇల్లు ఖాళీ చేసి బయటకొచ్చేంత వరకు గూడా మా ఆయనకు గాని, మా పిల్లలకి గాని ఆ విషయాన్ని చెప్పలేదండి. ఎందుకంటే వాళ్ళేమన్నా నెగెటివ్‌గా తీసుకొని మా ఆయనేమన్నా కాల్ చేద్దామంటాడేమో మంచిగున్న దగ్గర మళ్ళా ఎందుకు అని జెప్పేసి. బయటికొచ్చేసాక నేను వేరే ఇంట్లోకి ఇప్పుడున్న ప్రెజెంట్ ఇంట్లోకొచ్చాక చెప్పాను మా ఆయనకి, "బుజ్జి ఆ ఇంట్లోనంట ఇలా చనిపోయారు. నాకైతే అప్పుడు ఎంబడే చెప్పిర్రు" అని చెప్పాను. "అదేంటే మరి అప్పుడు చెప్పలేదంటే" "నువ్వెక్కడ కాల్ చేస్తా అంటావు" అని చెప్పింది. అదేనండి వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి మంచి జరగలేదనంటే వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉండుంటుంది. మాకైతే మంచే జరిగింది గదా! మేము చాలా 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 అంటే చెప్పలేను. నా మాటల్లో గూడా నేను ఎక్స్‌ప్రెస్ జేయలేను. చాలా మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. సిన్స్ ఇప్పటికి గూడా మా పాప ఏమంటది తెలుసా? ఆ ఇంట్లోకి వెళ్దాం అంటది. అది చిన్నిల్లే కానీ చాలా బావున్నది. ఇప్పటికంటది, "డాడీ అక్కడికెళ్ళిపోదాం మనకు చాలా మంచిగా అనిపించిందని." అది అండి మొత్తం మీద. ఇది లంచ్ టయానికని 2:00కి ఇంటికొచ్చాను చూడండి. 2:00కి ఇంటికొచ్చాను. ఇంకా పొద్దున వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. కానీ పవర్ కట్ అయిపోయిందంట. పవర్ కట్ అవ్వడం ఇంకా ఇప్పటికి అయిపోతదిలే అని చెప్పేసి ఇప్పుడొచ్చి బట్టలు ఎండేస్తున్నాను. బట్టలు తీసి మొత్తం లాస్ట్‌కి ఫైనల్‌గా ఈ రోజుకి నాకు ఇలా గడిచింది. నేను చెప్పిన స్టోరీ ఎలా ఉందో స్టోరీ కాదు రియల్. చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.